బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం పక్కన పెడితే ఈసారి రణరంగం అంటూ బిగ్ బాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే మొత్తం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని అంటే 6గురిని హౌస్ లోకి పంపించారు. ఇక ముందుగా మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది దువ్వాడ మాధురి. ఇక ఈమె అయితే గనక ఆకాశంలో ఆశల హరివిల్లనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈమె కాంట్రవర్సీ మామూలు కాంట్రవర్సీ కాదు. మరి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ మాట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుందో లేకపోతే మొదటి వారమే వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు సీరియల్ యాక్టర్ నిఖిల్ నాయర్. ఇందులో భాగంగానే థర్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఆయిషా. ఈమె కూడా ఫ్యాన్ బేస్ బానే ఉందని చెప్పాలి. ఈమె ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాలి. ఇక 4వ కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ గురు గుప్తా, తనుజ ఇద్దరు కూడా ఒక సీరియల్లో చేశారు. అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పాలి. ఇక 5వ కంటెస్టెంట్ గా చిట్టి పికెల్ రమ్య ఎంట్రీ ఇచ్చింది. ఈమె పక్కా లోకల్ అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిందని చెప్పాలి. ఏదేమైనా రమ్యకి బయట కాంట్రవర్సీ ఎంత ఉందా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ కాంట్రవర్సీ కాస్త పాజిటివ్ గా మార్చుకుంటుందో మరింత ఇంకా కాంట్రవర్సీ అవుతుందని చూడాల్సి ఉంది. ఇక చివరి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు శ్రీనివాస. ఈయన కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్. అలాగే చిన్న కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేశాడని చెప్పాలి. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఈ 6గురు ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి అంతేకాకుండా మన బిగ్ బాస్ సీజన్స్ ఏవైతే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఉన్నారో వాళ్ళందరూ హీరోస్, ఎవరైతే హోస్టెస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైవ్ లో మాట్లాడినట్టు ప్రోమోలు అయితే కనిపించింది. ఏదేమైనా సరే ఈ సీజన్ ఎంత బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరి ఈ 6గురులో మొదటి వారమే ఎవరు వస్తారనేది జస్ట్ కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.